మహబూబాబాద్ జిల్లాలోని అనంతరం గాంధీపురం గ్రామంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన ఎమ్మెల్యే డాక్టర్ మురళీ నాయక్. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. ఫోటో రమేష్ చేయడ్డు ఒక్క నిమిషం మళ్ళీ చేత ఈసారి ఫోటో చూసి మీరందరూ జరగాలి, ఇంకా ఇంకా జరగాలి. సార్ ఇలా చేతిలో వేయండి. అనేక సంక్షేమ పథకాలు రైతులకు మేలు జరిగే విధంగా మనం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ కార్యక్రమాలు చేపడతా ఉన్నాం. ముఖ్యంగా ఇందిరా క్రాంతి పథకం కింద మన ప్రియతమ నాయకులు దివంగత ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పండించిన ధాన్యం గిట్టుబాటు ధర ఉండాలి, రైతులకు రవాణాకు తీవ్ర ఇబ్బంది అవుతూ ఉందని చెప్పేసి ఆయా గ్రామాల్లోనే కొనుగోలు కేంద్రాలను పెడితే బాగుంటుందనేది ఒక మంచి ఆలోచనతోటి వారు పెట్టినటువంటి దీక్ష ఈ ఐకేపీ సెంటర్లు, ఈ కొనుగోలు కేంద్రాలు. అదేవిధంగా ప్రతి గ్రామాల్లో, ప్రతి మండల హెడ్ క్వార్టర్స్లో ఎక్కడైతే ధాన్యం ఎక్కువ పండిస్తారో ఆయా గ్రామాలలో ఒక ఐకేపీ సెంటర్ని కానీ సొసైటీని కానీ ఏర్పాటు చేసి అక్కడ ఉన్నటువంటి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ ఎవరైతే మహిళలు ఉన్నారో వాళ్ళ ద్వారా, అదేవిధంగా మన సొసైటీల ద్వారా కొనుగోలు చేయాలని చెప్పేసి ఒక మంచి కార్యక్రమం. ప్రజలకు ఉద్దేశంగా ప్రజలకు న్యాయం జరగాలి, రైతులకు ఇబ్బంది కలగకూడదని చెప్పి ఒక మంచి కార్యక్రమంతో పాటు ఈరోజు ఈ కొనుగోలు కేంద్రాన్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఈ కొనుగోలు కేంద్రం ఈసారి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పండించిన రైతుకు గిట్టుబాటు ధరలు ఉండాలని చెప్పేసి ఈసారి సన్నాలు పండించండి, మీకు మంచి గిట్టుబాటు ధర ఇస్తాం, గిట్టుబాటు ధరతో పాటు మీకు బోనస్ కూడా ఇస్తామని చెప్పేసి మీరు నార్లు పోయకముందే ప్రభుత్వం అనేక మాధ్యమాల ద్వారా ప్రతి రైతుకు తెలియజేసే విధంగా డప్పు చాటుతో పాటు సోషల్ మీడియాలో, అదేవిధంగా మీకు ఉన్నటువంటి అగ్రికల్చర్ ఆఫీసర్ల ద్వారా అందరికీ సన్నాలకు గిట్టుబాటు ధరతో పాటు బోనస్ కూడా ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్పింది. చెప్పిన మాట ప్రకారం ఈసారి మీకు గిట్టుబాటు ధర సన్నాలకు 2,320 రూపాయలు, అదే దొడ్డు ధాన్యాన్ని పండిస్తే 2,300 రూపాయలు.